జై శ్రీమన్నారాయణ. భగవద్బంధువులారా, ఈరోజు మంచి విషయం, మార్గశిర మాసము విశిష్టత తెలుసుకుందాము. మాసానాం మార్గశీర్షోహం అంటే మాసాలన్నిటిలోనూ మార్గశిర మాసం తన స్వరూపమని శ్రీకృష్ణ భగవానుడు భగవద్గీతలో తెలియజేశారు. మార్గశిర మాసము అంటే లక్ష్మీనారాయణ స్వరూపము. కార్తీక అమావాస్య వరకు స్నానాలు చేసి ఈ మార్గశిర మాస పాడ్యమి రోజు దీపాలు నీటిలో వదులుతారు భక్తులు. ఎంతో విశేషమైన రోజు ఈ పాడ్యమి. తరువాత ఈ నెలలో ఉమామహేశ్వర వ్రతము, నాగపంచమి, సుబ్రహ్మణ్య షష్ఠి, ఏకాదశి, భగవద్గీతను లోకానికి అందించిన ఏకాదశి, మార్గశిర శుద్ధ ఏకాదశి. మరొకటి ఏమిటంటే ఈ నెలలోనే ద్వాదశి, మత్స్యావతారంలో ఉన్న స్వామిని అర్చిస్తారు. పౌర్ణమి, దత్తాత్రేయ జయంతి. ఇలా ఈ నెలలో కాలభైరవాష్టమి, ఎన్నో విశేషాలు ఉన్నాయి. ఈ నెలలో స్త్రీలు సౌభాగ్యం కోసం మార్గశిర మాస లక్ష్మీ వ్రతము అని చేసుకుంటూ ఉంటారు. మార్గశిర మాసంలో 4 గురువారాలు ఈ వ్రతం చేసుకొని ధనుర్మాసం అంటే పుష్యమాసంలో వచ్చే మొదటి గురువారాన్ని పూర్తి చేస్తారు ఈ వ్రతాన్ని. ఈ నెలలోనే ధనుర్మాసం కూడా వస్తుంది. జై శ్రీమన్నారాయణ. వీడియోస్ నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి.